లిటరీ మూమెంట్స్. ఇందులో సంఘ సంస్కరణ తర్వాత క్రమేణా సాహిత్యోద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు గురజాడ వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? కథానికలు రాశాడు, దిద్దుబాటు లాంటివి మనకు ఉన్నాయి కదా. ఆనిముత్యాలని పేపర్ 2లో సెక్షన్ బిలో ఆనిముత్యాలని, గురజాడ ఆనిముత్యాలు. అందులో మీ పేరేమిటి, పెద్ద మసీదు అని, నెక్స్ట్ దేవుడు చేసిన మనుషులు చేసిన దేవుళ్ళారా అని అంటారు దాన్ని. ఇది మీ పేరేమిటి ఇది. దాని తర్వాత వాళ్ళు అందులో దిద్దుబాటు అనే కథానిక 1910లో మొదటిసారి వెలువడింది. ఇలా గురజాడకు సంబంధించినటువంటి రచనలన్నీ వాడుక భాషలో ఉండేటట్టుగా మనకి కనిపిస్తుంటాయి. వ్యవహారిక భాషోద్యమాన్ని కూడా తర్వాత దశలో ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. రిఫార్మ్స్, ఆ లిటరీ మూమెంట్స్ లో మనకి సంఘ సంస్కరణ తర్వాత జాతీయోద్యమం ప్రవేశించింది. జాతీయోద్యమ రచనల తర్వాత క్రమేణా విప్లవ కవిత్వం దాటి నియో క్లాసిసిజం అని, రొమాంటిసిజం అని ఇలా అంటారు. ఆ విప్లవ కవిత్వానికన్నా మధ్యలో చాలా ఉన్నాయి. జాతీయోద్యమం తర్వాత నియో క్లాసిసిజం అంటే కాల్పనికత అంటారు. మనకి రాయప్రోలు సుబ్బారావు రమ్యాలోకం అని, మనకి కృష్ణశాస్త్రి కృష్ణపక్షం ఉంది కదా, ఇవన్నీ దానికి సంబంధించినవి. నియో క్లాసిసిజం, కృష్ణశాస్త్రి కృష్ణపక్షంలో అంటే ఎలా ఉంటాయి ఈ రచనలు అంటే ప్రకృతిని వైభవీకరించి చెప్తుంటారు వాటికి సంబంధించి. తర్వాత ఫెమినిస్ట్ లిటరేచర్, దళిత్ లిటరేచర్, ఇవన్నీ మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్ ఇవన్నీ వస్తాయి.